श्रीकृष्ण परमात्मने नमः। श्रीमद्भगवद्गीता अतः प्रथमोऽध्यायः अर्जुन विषादयोगः। 26వ శ్లోకం। तत्रापश्यत् स्थितान् पार्थ पितॄनथ पितामहान् आचार्यान् मातुलान् भ्रातॄन् पुत्रान् पौत्रान् सखींस्तथा स्वसुरान् सुहृदश्चैव सेनयोरुभयोरपि। నిఘంటు అథ తరువాత పార్థః అర్జునుడు తత్ర అచట అంటే ఆ ఉభయోః ఉభయపక్షముల సేనయోః అపి సేనల యందును స్థితాన్ నిలిచియున్న పితॄన్ పినతండ్రులను పెదతండ్రులను పితామహాన్ తాత ముత్తాతలను ఆచార్యాన్ గురువులను మాతులాన్ మేనమాములను భాతృన్ సోదరులను పుత్రాన్ పుత్రులను పౌత్రాన్ మనుమలను తథా అట్లే సఖీన్ మిత్రులను స్వసురాన్ చ పిల్లను ఇచ్చిన మామలను సహృదః చ ఏవ మొదలగు ఆత్మీయులను అందరినీ అపశ్యత్ చూచెను. ఆ తర్వాత అర్జునుడు ఉభయపక్షముల యందు బారులుగా తీరి యుద్ధ సన్నద్ధులై నిలిచియున్న తండ్రి వరుస వారును తాతలను గురువులను మామలను సోదరులను కుమారులను మనుమలను అట్లనే సహృదయులకు స్నేహితులను చూచెను అని. ఇక్కడ ఉభయ సేనల మధ్య రథము నిలిపిన తరువాత అచట కౌరవ సేన యందున్న తండ్రి వరుస వారగు భూరిశ్రవాదులను తాత సంబంధము కలిగిన భీష్మాదులను గురువులకు ద్రోణ కృపాచార్యులను మేనమామ సంబంధముగా కలిగిన శల్యుడు మొదలగు వారిని సోదర సమానులకు దుర్యోధన దుశ్శాసనాదులను మరి కుమారుతల్యులకు లక్ష్మణ కుమారుడగు మొదలగు వారి మరియు మనుములను వంటి వారిని అశ్వత్థామ వంటి స్నేహితులను ఇంకా తమ పక్షమునందున్న బంధువులకు ద్రుపదుడు విరాటుడు మొదలగు పెద్దలను స్వార్థరహితములకు సాత్యకి మొదలగు సహృదయులను మన అర్జునుల వారు చూస్తున్నారని ఈ శ్లోకంలో మనకు తెలియపరుస్తూ, వీరంతా దగ్గర బంధువులే. దుష్ట చతుష్టయమునదుగు దుర్యోధనాదులను తప్పించి మిగతా వారందరూ కూడా శత్రుపక్షంలో ఉన్న తనకు సన్నిహిత బంధువులే, ఆత్మీయులే. ఇంకా చెప్పాలంటే భీష్మ ద్రోణాదులను గురించి చెప్పవలసిన పని లేదు. పాండురాజు లేని కారణంగా తమందరినీ గారాభంగా ముద్దు చేసి పెంచిన తాత మన భీష్మాచార్యుల వారు. అదేవిధంగా శస్త్రాశస్త్ర విద్యలందు నాటి వీరలోకంలో కూడా సాటి లేని మేటి విశారదులుగా వారిని తయారు చేసిన వారగు గురుతుల్యులకు ద్రోణాచార్యుల వారు మరియు కృపాచార్యుల వారు. నిన్నటి వరకు హితులు, సన్నిహితులు, బంధువులు వీళ్ళంతా కూడా వారి మంచిని కోరుకున్న వాళ్ళే. కానీ ఇప్పుడు ఈ విధి వైపరీత్యం వలన వీరంతా శత్రువులై వారి మీద యుద్ధం చేయడానికి వచ్చి ఉన్నారు. ఇది చాలా విచిత్రంతో కూడుకున్న విషయం. వారందరినీ చూసి అర్జునుల వారు ఇలా బాధపడుతూ ఉన్నారు. ఈ శ్లోకంలో మనకి వారు ఎవరెవరిని ఎదిరించబోతున్నారు అని వారి బంధువర్గ వారి యొక్క చక్కగా వారి యొక్క బంధుత్వం అంతా కూడా మనకు తెలియజేయడం జరిగింది. జై శ్రీకృష్ణ పరమాత్మనికి జై. జై భగవద్గీతకు జై. కృష్ణార్పణం.